జర్నలిస్టు సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఇది ఆన్లైన్లోనండి స్పీకర్స్ అన్నీ? ఓకే, ఇంకొంచెం దగ్గర కూర్చోమంటారా? జర్నలిస్టు సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. జయంతి అనేటువంటి ఒక హారర్ సినిమా గురించి, దాని యొక్క ప్రోగ్రెస్ గురించి మీకు చెప్తాను. ఒకప్పుడు బాగా చిన్నప్పుడు టీవీలో ఒక సినిమా చూశాను. ఎన్టీ రామారావు గారు సినిమా, అది కదలడు వదలడు. దానికి డైరెక్షన్ చేసింది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మన జానపద బ్రహ్మ విఠలాచార్య గారు. ఆ సినిమాలో ఒకే ఒక హారర్ సీన్ ఉంది. విలన్ సత్యనారాయణ గారిని ఒక శవం వచ్చి, అంటే వాళ్ళు ఎవరినైతే మర్డర్ చేశారో ఆ శవం వచ్చి థ్రెటన్ చేసేటువంటి ఒక సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంలో హెడ్లెస్ డెవిల్, అంటే తలలేని మొండెం వరకే వచ్చి విలన్స్ అందరినీ భయపెట్టి వెళ్ళిపోతుంది. అది ఎప్పటికీ మర్చిపోయేవాడిని కాదు నేను. ఆ తలలేనటువంటి ఒక డెవిల్ లేదా ఒక దయ్యం వచ్చి కొంతమందిని భయపెట్టడం అనేది ఆ భావన లేదా ఆ ఐడియా లేదా ఆ కాన్సెప్ట్ నాకు మనసులో అలా నాటుకుపోయింది. అలాంటి తలలేని మొండిమే దయ్యంగా వచ్చేటువంటి ఒక సినిమా తీయాలనేటువంటి ఆలోచన, అంటే ముందు అలాంటి ఐడియా ఒకటి ఉంటూ చివరికి అది ఏమైందంటే అదే ఐడియాతో, అంటే తలలేని ఒక దయ్యం తలకాయలు నరుక్కెళ్ళి, విలన్స్ తలలు నరుక్కెళ్ళి ఒక మారణ హోమం చేసేటువంటి ఒక హారర్ సినిమా అయితే కొత్తగా ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది, మంచి హారర్ వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో తలలేని దయ్యాన్ని మెయిన్ క్యారెక్టర్గా జయంతి సినిమాని తీయడం జరిగింది. ఈ తలలేని ఈ మొండెం చేసేటువంటి ఎలా తీయాలి, తీసేటప్పుడు ముందు ప్రారంభించేటప్పుడు ఈ తలలేని మొండాన్ని ఎలా తీయాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది నాకు. వచ్చి విఠలాచార్య గారు ఏం చేశారంటే, ఆయన గ్రాఫిక్స్ లేదా ట్రిక్ ఫోటోగ్రఫీ ఏం లేకుండా ఒక మాస్క్, అంటే ఒక కొద్దిగా పొట్టిగా ఉన్నటువంటి వ్యక్తిని పైన తల లేకుండా ఒక మాస్క్ చేసి దాంతో ఆయన హారరు చూపించగలిగారు. ముందు నేను కూడా ఒక మాస్క్ తయారు చేసి అలాంటి డెవిల్ని చేద్దామని అనుకుని మాస్క్ తయారు చేయించి దాంతో కొన్ని షాట్లు తీయటం జరిగింది. తీసిన తర్వాత అది నాకు నచ్చల. పూర్తిగా ఒక దయ్యం ఉండేటువంటి ఫీలింగ్ రాలా, ఆ దాంట్లో ఉండేటువంటి ఆ మజా అంటారు కదా, అది రాలా. పూర్తిగా అది దయ్యంలా కనిపించట్లా నాకు. మాస్క్ వేసినట్టుగా ఎక్కడో కొద్దిగా అర్థం అవుతుంది నాకు. అప్పుడు ఏం చేసామంటే, ఇంగ్లీష్ సినిమాలన్నీ చూసా, ఇలాంటి కాన్సెప్ట్ ఎవరన్నా చేశారా ఎక్కడన్నా ఇంగ్లీష్లో అని చూసినప్పుడు ఒకే ఒక్క సినిమాలో నాకు ఈ కాన్సెప్ట్ దొరికింది. అది ఎలా తీశారని నేను కొంచెం ఎంక్వైరీ చేసుకుంటే, దాంట్లో కొంత మాస్క్ చేసి కొంత గ్రాఫిక్స్ చేసినటువంటి ఐడియా దాంట్లో ఆ మేకింగ్లో చూసుకుంటే అవి రెండు వాడినట్టుగా నాకు అర్థమైంది ఆ సినిమా. అలాంటి గ్రాఫిక్స్ మన తెలుగులో చేసేటువంటి వాళ్ళు ఎవరున్నారు అని ఆలోచిస్తే చేయగలమని చాలామంది చెప్పారు. అప్పుడు టెక్నికల్గా బాగా భారీగా ఖర్చు అవుతుంది. ఒక తలలేనటువంటి దయ్యం గ్రాఫిక్స్లో స్క్రీన్ మీద చూపించాలంటే ఖర్చు భారీగా అవుతుంది. ఎందుకంటే ఎక్కువ సన్నివేశాల్లో ఆ దయ్యం కనిపిస్తుంది, తల లేకుండానే అది తిరుగుతుంది. అప్పుడు
ఆ తల లేనటువంటి దెయ్యాన్ని గ్రాఫిక్స్లో చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని గ్రాఫిక్స్లో చేయటం అయింది. దానికి ఖర్చు కూడా భారీగానే అయింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంత సీనియర్ టెక్నీషియన్స్, అంటే గ్రాఫిక్స్ చేసేటువంటి వాళ్ళలో సీనియర్ టెక్నీషియన్స్ని కన్సల్ట్ చేసుకొని వాళ్ళలో ది బెస్ట్ పర్సన్స్ ఎవరో చూసుకొని వాళ్ళతో చేయించడం జరిగింది. దానివల్ల ఏమైందంటే మనకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో, అంటే అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తగ్గకుండా క్వాలిటీ వచ్చింది. ఇది ఒక్కటే కాకుండా ఈ హెడ్లెస్ డెవిలే కాకుండా ఆ హెడ్లెస్ డెవిల్ చేసేటువంటి విన్యాసాలు, హెడ్ ఉన్న మారువేషంలో హెడ్తో వచ్చి మళ్ళీ హెడ్ లేకుండా మారిపోయేటువంటి సన్నివేశాలు, ఇలా టెక్నికల్గా గ్రాఫిక్స్ యూజ్ చేయటంలో నాకు హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ టెక్నీషియన్స్ బాగా సహకారం అందించారు. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు ఆల్రెడీ తెలుగులో కొన్ని సినిమాలు వచ్చినాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆ రేంజ్లో ఈ సినిమా కూడా ఉంటుంది అని నేను గట్టిగా చెప్పగలను. గారిని, పోసాని కృష్ణమురళి గారిని, తర్వాత ఆలీ గారిని, ఇంకా అనేక మంది హాస్య నటుల్ని మనం ఈ సినిమాలో నటింపజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా బ్రహ్మానందం గారు కానీ, ఆలీ గారు కానీ, పోసాని గారు కానీ అద్భుతమైనటువంటి సహకారం అందించి మంచి కామెడీని ఈ సినిమాలో పండించారు. హారర్లో కామెడీ, మంచి కామెడీ, హారరు అంతవరకు ఫుల్ఫిల్ అయిన తర్వాత మంచి యాక్షన్ కూడా సినిమాలో ఉండాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. యాక్షన్ అంటే మన వాళ్ళకు ఫైట్స్ అంటే ఇష్టం, మన తెలుగు వాళ్ళకి. పూర్వకాలం నుంచి ఫైట్స్ మీద కృష్ణ గారు, చిరంజీవి గారు ఫైట్స్ మీదే అంత గొప్ప హీరోలు అవటం, ఎన్టీఆర్ గారు కానీ అంత గొప్ప హీరోలు అవటం జరిగింది. కాబట్టి అలాంటి యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో ఉండాలని చెప్పేసి దాదాపుగా 10 ఫైట్స్ ఈ సినిమాలో మేము తీయటం జరిగింది. కాబట్టి ఇది ఒక హారర్ సినిమా, ఒక మంచి కామెడీ సినిమా, మంచి సస్పెన్స్ సినిమా, తర్వాత మంచి యాక్షన్ సినిమా కూడా అవుతుంది. కాబట్టి దీంట్లో బ్రహ్మానందం గారు, ఆలీ గారు, పోసాని గారు అగ్రశ్రేణి కమెడియన్స్ ఉన్నటువంటి ఒక మంచి కామెడీ చిత్రమే కాక హెడ్లెస్ డెవిల్ మొట్టమొదటిసారిగా ఇండియాలో మనం వాడినటువంటి ఒక హెడ్లెస్ డెవిల్, అంటే తల లేనటువంటి ఒక మొండిమే దయ్యంగా ఉండేటువంటి ఒక టెక్నిక్ యూజ్ చేసాం. అలాంటి యూనిక్ హారర్ చిత్రం అవుతుంది. అదేవిధంగా దాదాపుగా 10 ఫైట్లు ఉన్నటువంటి ఒక మంచి యాక్షన్ సినిమా కూడా అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మొట్టమొదట నేను ఈ సినిమాని నిర్మాతగా మాత్రమే ఎంటర్ అయ్యాను. ఒక నిర్మాతగా తీయాలని చెప్పేసి ప్రారంభించాను. ఈ సినిమాకు రచయితను కూడా నేనే, కథ రాసుకుని డైలాగ్స్ రాసుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో దీంట్లో హీరో ఎవరైతే బాగుంటారో అని చెప్పేసి నేను కొంత రీసెర్చ్ చేయడం జరిగితే నాకు సరైనటువంటి రెస్పాన్స్ కానీ, ఆ క్యారెక్టర్కు సరిపోయేటువంటి మంచి హీరో కానీ దొరకలేదు సరైన సమయానికి. అందుకని ఈ సినిమాలో మన టెక్నికల్ టీమ్ చెప్పినటువంటి ప్రకారంగా నేనే హీరోగా నటించడం జరిగింది. ఇంతకుముందు కూడా నాకు నటనలో కొంత ఎక్స్పీరియన్స్ అది బాగా ఉపయోగపడింది. తర్వాత ఇలా ఉండగా కాలక్రమంలో నాకు నచ్చిన విధంగా టెక్నీషియన్స్ చేయట్లేదు అనేటువంటి ఒక భావన ఏర్పడి మొత్తం అన్ని రంగాలు నేనే నేర్చుకొని, అంటే ఎడిటింగ్ అవ్వచ్చు, తర్వాత డైరెక్షన్ అవ్వచ్చు, తర్వాత సీన్ కెమెరా షాట్స్ అవ్వచ్చు, అన్నీ కూడా పూర్తిగా నేనే నేర్చుకుని అందరి సహకారంతో దానికోసం సరైనటువంటి సమయం, అంటే తొందరగా తీసి రిలీజ్ చేయాలనేటువంటి పద్ధతి కాకుండా అన్నీ కూడా నాకు కావాల్సిన విధంగా తీసుకోవడానికి కావాల్సినటువంటి కొంత టైం తీసుకుని ఈ సినిమాని తయారు చేయడం జరిగింది. దానివల్ల నాకు కొంత సమయం ఎక్కువ పట్టింది ఈ సినిమాకి. అయితే ఒక మంచి సినిమా చక్కటి క్వాలిటీతో వచ్చింది అనేటువంటి విషయంలో సందేహం లేదు. ఆ విషయంలో నేను మీకు పూర్తిగా హామీ ఇవ్వగలను. అంటే ఫిబ్రవరి 10వ తారీఖున ఆ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమాకు సంబంధించినటువంటి వివరాలు మనకు మార్షల్ రమణ గారు మీకు చెప్తారు. ఇలా మంచి టెక్నికల్
వాల్యూస్తో, మంచి కామెడీతో, మంచి ఫైట్స్తో మీ ముందుకు వచ్చేటువంటి ఈ సినిమాను మీరంతా ఆదరిస్తారనేటటువంటి విషయాన్ని తప్పకుండా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ఫనీ మూవీ మేకర్స్ జయంతి ఫస్ట్ ఈ కంపెనీకి వచ్చినప్పుడు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఒక్కరేనండి అని చెప్పారు. సరే అని 2 months బిఫోర్, అంటే ఓపెనింగ్ కంటే 2 months బిఫోర్గా వచ్చాను. అడ్వాన్స్ ఇచ్చారు, అంతా అయింది. సెకండ్ సిట్టింగ్కి వచ్చేసరికి హీరో గారు, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ హీరో గారు అని చెప్పారు. సో కొంత ట్రైనింగ్ అవసరం అవుతుందని చెప్పాను నేను, ఎందుకంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి రావాలంటే కొంత టైం పడుతుంది. అప్పుడు చూశానండి ఫణి గారిలో ఉన్న పట్టుదల, ఆయన సినిమా మీద ఉన్న పట్టు, ఆయన ఇంట్రెస్ట్, అదంతా అప్పుడు నాకు అనిపించింది. ఓహో అనిపించింది. ఒక పక్కన డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంకో పక్కన జిమ్కి వెళ్తున్నారు, ఒక పక్కన డైలాగ్ ప్రాక్టీసు, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కోసం అతను ఆ అద్దాల్లో ప్రాక్టీస్ చేయటం, అవన్నీ చూసి నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. సో కరెక్ట్గా హీరో అంటే ఇలా ఉండాలి అనే స్టేజ్కి రావడానికి ఒక 2 months పట్టింది. 2 months తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. సో అక్కడి నుంచి కథలోకి వెళ్ళామండి. కథలోకి వెళ్ళేసరికి ఏమవుతుంది, జయంతి ఒక అమ్మాయికి సంబంధించిన సబ్జెక్ట్ అన్నదండి. సో అమ్మాయికి సంబంధించిన సబ్జెక్ట్లో హర్రర్ మిక్స్ అయింది, కామెడీ మిక్స్ అయింది, ఆటోమేటిక్గా యాక్షన్ మిక్స్ అవుతుంది. యాక్షన్ కానీ దెయ్యం యాక్షన్ చేసింది, ఫైట్స్ చేసిందంటే బాగోదు. సో అక్కడి నుంచి సోషల్ ఎలిమెంట్స్ తోటి, కొన్ని ఇన్సిడెంట్స్ తోటి ఒక హీరో ఎంటర్ అయ్యారు. ఆ హీరో ఎంటర్ అయిన కాడి నుంచి ఆటోమేటిక్గా ఆ డెవిల్ అనేది ఏమి చేయగలదు, ఏమి చేయలేదు అనేది అందరికీ తెలిసిందేనండి. సో ఏమి చేయలేదు, అక్కడ ఒక హీరో అనే క్యారెక్టరు అలా హెల్ప్ చేసుకుంటూ ఆ డెవిల్ విముక్తిని ఎలా చేశారనేది ఈ కథాంశం అండి. టోటల్ ఫస్ట్ టైము తెలుగు ఇండస్ట్రీలో హెడ్లెస్ అనేది, అంటే పారబడిపోయింది వదిలేస్తే, కొత్త తరానికి కొత్తగా చూపించబోయే సీజీ వర్క్ అండి. టోటల్గా చాలా బాగుంది. ప్లస్ ఎనీ యాక్షన్, దాదాపుగా 9 ఫైట్స్ 10 ఫైట్స్ ఉన్నాయండి. ఏ ఒక్క ఫైట్కి కూడాను 6 cameras వాడేవండి. అన్ని వైపులా కెమెరాలు పెట్టి తీసేయాలి. ఎక్సలెంట్ ఫైట్స్ ఉన్నాయండి. సీజీ వర్క్ వచ్చేసరికి ఏమైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మించి ఇంకా బాగుండేలాగా, కథకు సరిపడేలాగా, అక్కడ మనకు కథలో ఏ అయితే ఇంక్లూడ్ అయిన సెంటిమెంట్, అసలు డెవిల్కి సెంటిమెంట్ ఏంటి అంటారండి జనరల్గా అందరూ, బట్ ఈ డెవిల్కి సెంటిమెంట్ కూడా ఉంది. తన సెంటిమెంట్ని కూడా ఒక హీరో వచ్చి ఫుల్ఫిల్ చేసి వెళ్తారండి. అటువంటి కథాంశంతో వెళ్తూ ట్రావెల్ అవుతుంటే ఓన్లీ సీరియస్గా చూపిస్తే సినిమా జనరల్గా ఎవరు చూడరు. అందుకే సూపర్ స్టార్ బ్రహ్మానందం గారిని దించారు, తర్వాత పోసాని మురళి గారిని దించారు, ఆ తర్వాత ఆలీ గారిని దించారు. ఇలా వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకుంటూ సబ్జెక్ట్లో ఎప్పుడు ఎక్కడ ఒక సెకండ్ కానీ ఒక నిమిషం కానీ బోరు కొట్టకుండా అలా ట్రావెల్ అవుతూ క్లైమాక్స్ దాకా తీసుకొచ్చారు. ఈ సినిమాకి టైం ఎక్కువ పట్టింది కానీ బట్ ఆలోచించడానికి చాలా టైం పట్టింది. నాకే ఆలోచించడానికి టైం పట్టింది, ఏం చేయాలి, ఎలా చేయాలి. ఎందుకంటే డెవిల్ అనగానే ఒక ఏదో వైట్ క్లాత్తో ఒక మనిషిని నుంచోబెట్టి ఇక్కడికి తీసుకెళ్ళటం, ఇంకోసారి చూపించడం, ఒక బ్లాక్లోంచి ఏదో రావటం, అట్లా ఏదో సంథింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాదు, ఒక క్యారెక్టర్ ఎప్పుడు కూడా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సబ్జెక్ట్లో ట్రావెల్ అవుతూ ఉన్న దాన్ని ఇంట్రెస్ట్గా చూడాలంటే తల లేకుండా ఉండాలి. ఇలా ట్రావెల్ చేసుకుంటూ తీసుకొచ్చిన సినిమా ఇది. నాకు తెలిసి ఇప్పటివరకు వచ్చిన కామెడీ హర్రర్ సినిమాల కంటే ది బెస్ట్ యాక్షన్ అండ్ కామెడీ అండ్ సబ్జెక్ట్ ఉండి సెంటిమెంట్ ఉన్న సబ్జెక్ట్లో మంచి సినిమా అండి జయంతి. నమస్కారం. దాని తర్వాత ఆ అమ్మాయి రివైంజ్ ఏంటి అనేది తెలుస్తుంది.